ఓటీ ఉదయ్. సో ప్రెసెంట్ మదిర డైరెక్ట్గా బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మరి. సో మొత్తంగా 22 వార్డులు ఉంటే 9 చోట్ల కాంగ్రెస్ ఇప్పటికే హస్తగతం చేసుకుంది. సో మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? ఇక కాంగ్రెస్కి డిక్లేర్ ఇచ్చేయచ్చు అక్కడ? ఆ రిజల్ట్స్ కొనసాగుతున్నాయి ఆ రకంగానే? ఎగ్జాక్ట్లీ మనోజ్, మధుర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా తొలిత 11 వార్డులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అందులో 9 వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలినటువంటి వార్డును కాంగ్రెస్ బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి రేవతి కూడా అక్కడ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా మధుర మున్సిపాలిటీ నుంచి బోని కొట్టిందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మధుర మున్సిపాలిటీపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను, ప్రత్యేకంగా మిగిలినటువంటి సంక్షేమ పథకాలతో పాటు పూర్తి స్థాయిలో అన్నింటినీ అమలు చేయడంలో కొంత సక్సెస్ అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, అభివృద్ధి పనుల పురోగతిపై పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో అటు పట్టణ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టినట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కాంగ్రెస్ కు అక్కడ ఇచ్చినటువంటి ఓటర్లు మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 9 వార్డులను క్లీన్ స్వీప్ చేయగలిగింది అక్కడ కాంగ్రెస్. మిగిలిన వార్డులలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే చాలా పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం కూడా యదులాపురం మున్సిపాలిటీలో ఒక చోట విజయం సాధించినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇకపోతే అశ్వారావుపేటలో బీజేపీ బోని కొట్టినటువంటి సమాచారం ప్రస్తుతం అధికారికంగా ప్రకటించాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. మరికొద్ది సేపటికి సంబంధించి తుది ఫలితం కూడా వెల్లడే అవకాశం ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా కొనసాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులు కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించినట్టు కూడా అధికార యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 43 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపైన సెకండ్ ప్లేస్ లో సిపిఐ కూడా ఉన్నట్లు స్పష్టమైనటువంటి సమాచారం అంతోంది మనోజ్. రైట్. సో ఉమ్మడి ఖమ్మం సంబంధించిన విషయంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది కొత్తగూడెం. సో కొత్తగూడెంలో సిపిఐ కొంత కాంగ్రెస్ పార్టీతో పొత్తు వెనక్కి తగ్గింది. వాళ్ళు ఏమాత్రం కూడా కంటిన్యూ చేయలేమని చెప్తున్నారు. నిన్న నేను చూశాను కూనంనేని సాంబశివరావు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇక నా సత్తా ఏంటో చూపిస్తే అవసరమైతే మీరు కట్టడి చేయాలనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టుగా పిల్లిని కాదు పుల్లి అంటున్నారు ఆయన. సో కొత్తగూడెంలో కార్పొరేషన్ పైన కమ్యూనిస్టుల ప్రభావం ఏం రకం కనబడుతోంది? సో ట్రెండ్స్లో కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్లో ఉన్నప్పటికీ అది ఫైనల్ వరకు కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ మనం చాలా స్పష్టంగా కాంగ్రెస్ మాత్రం ఆధిక్యతను ప్రదర్శించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి త్రిముఖ పోటీ కొనసాగింది. అధికార కాంగ్రెస్ తో పాటు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సో సిపిఐకి కాంగ్రెస్ కి అదేవిధంగా బీఆర్ఎస్ కి మధ్య కొంత టఫ్ ఫైట్ కొనసాగింది. చాలా స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ గానే పోటీ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 14 నుంచి 16 స్థానాల వరకు కూడా సిపిఐ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇకపోతే 30 నుంచి 35 స్థానాల వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ సిపిఐ కూడా చాలా బలమైనటువంటి పోటీనిచ్చింది. అక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి కూనంనేని సాంబశివరావు పూర్తిగా కొత్తగూడెం మున్సిపాలిటీ వ్యాప్తంగా కూడా కార్పొరేషన్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు అంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా సిపిఐ చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది, ఆరోపణలు కూడా చేసింది. ఆ అంశంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలవబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సిపిఐ పార్టీ నేతలను అడ్డుకున్నారు. సిపిఐ పార్టీ నేతలను ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారు, బెదిరింపులకు గురి చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ చాలా చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ కూడా సిపిఐ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కూడా ఆరోపించడం పెను దుమారాన్ని అయితే రేపింది. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సరిగ్గా మరొక 20 నిమిషాల్లోపే ఫలితాలు కూడా వెల్లడే అవకాశం ఉంది. మొత్తం 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దాదాపు కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొత్తగూడెం కార్పొరేషన్ లో మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా రిజల్ట్స్ మారుతూ ఉన్నాయి. సో ఇంకొక బ్రేకింగ్ వస్తోంది. చెన్నూరు మున్సిపాలిటీ, చెన్నూరు నియోజకవర్గ పరిధిలోటువంటి క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురు దెబ్బని చెప్పాలి. వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది. ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిపోనింది అక్కడ అనేది. సో క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 స్థానాలు ఉన్నాయి, 22 సీట్లు ఉంటాయి. 12 వస్తే మ్యాజిక్ ఫిగర్. మరి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ 16 స్థానాలు వచ్చినట్టు తెలుస్తోంది. 16 బీఆర్ఎస్ అండ్ 6 కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ ఏమాత్రం ప్రాబ్లం లేదు. సో 6 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 16 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. సో వివేక్ ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పాలి. సో తర్వాత
మంతనికి సంబంధించిన రిజల్ట్స్ లో కూడా మంతని కూడా హస్తగతం అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా మంతని మున్సిపాలిటీ పరిధిలో 13 వార్డులు ఉంటే ఇప్పటికే 8 వార్డులో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంకో 2 రిజల్ట్స్ రావాల్సి ఉంది. కేవలం బీఆర్ఎస్ 1-2 చోట్ల మాత్రమే కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. రైట్, ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక బ్రేకింగ్ వస్తోంది. కేతనపల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? టీవీ ఏదైతే ఎక్స్క్లూజివ్ సర్వే చెప్పిందో అదే సర్వే ప్రకారం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు అదే దిశగా అడుగులు పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాయి. మీరు ఇప్పుడు పక్కాగా చెప్పింది నిజం. అటు చెన్నూరు కాన్స్టిట్యున్సీలోని కేతనపల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ సిపిఐ కలిసి కైవసం చేసుకుంది. దాదాపుగా మళ్ళీ చెప్తున్నాను, దాదాపుగా ఖరారైపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, క్యాంపులు లేకుండా చాలా క్లియర్ గా సుమనేసిన ఎత్తుగడలో సక్సెస్ అయింది. కూటమి అభ్యర్థులు అక్కడ గెలిచిన పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో చెప్పుకోదగ్గవలసిన అంశం ఏంటంటే మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న నియోజకవర్గమైనటువంటి కేతనపల్లిలో ఇప్పుడు గెలవడం. అయితే దీంట్లో ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు చాలా క్లియర్ రిజల్ట్ వచ్చేసింది. ఈ రిజల్ట్ మన చేతిలో ఉంది. అప్పుడు మనం చెప్పినట్టుగానే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో అప్పుడు కూడా మనం ఇదే చెప్పాం. చాలా క్లియర్ గా ఎక్కడెక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు, ఏ విధంగా గెలవబోతున్నారు అనే స్ట్రాటజికల్ గా మనం చెప్పిన సర్వే ఏదైతుందో అది పక్కాగా నిజమైంది.